यस्य भूमिः प्रमान्तरिक्षमुतो घरम् दिवं यश्चक्रे मूर्धानं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ప్రేక్షక మహాశైలకు విజ్ఞప్తి, వేదదర్శిని గ్రూపులో వేదాల గురించి మేము ఈ ఛానల్ వేదదర్శిని ఛానల్లో వేదాలు ఏం చెప్తున్నవి, మనం ఏం చేస్తున్నాము, ఈ విషయాల గురించి చెప్పడం జరుగుతున్నది. మీరు ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ ప్రచారం చేయండి. దయచేసి మన సనాతన ధర్మాన్ని సర్వులకి తెలియచేయాలి. మీరు ఏదో గ్రూపులో మీరు ఉంటుంటారు, మీ గ్రూపులో నీకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మేము పెట్టిన వీడియోస్ అన్ని ముందుగా మీకే వస్తాయి, మీరు అప్డేట్ అవ్వచ్చు. వేదాలలో యథార్థ సత్యాన్ని గ్రహిస్తారు. ఇందులో ఒక పైసా ఖర్చు ఉండదు. మీరు చేయాల్సింది వేద ప్రచారంలోనూ ఇదే సేవ, ఈశ్వరీయ సేవ. ఈ సేవ చేయండి, అందరికీ వేద ప్రచారాన్ని అందించండి. అయితే ఈ మంత్రములో చాలా వివరంగా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాడండి పరమాత్మ. నా ప్రియ ప్రేక్షక మహాశయులు మిత్రులారా, సత్యాన్ని గ్రహించండి. మీరు ఎవరు ఉపదేశములు వింటున్నారండి? మీరు ఏమి కావాలని ఎవరి యొక్క ఉపదేశములు మీరు శిరసావహిస్తున్నారు? పరమాత్మ వేదముల ద్వారా చాలా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాడు. ఎవరైతే, ఏ మనుషులైతే పరమాత్మ ఉపదేశములను విని, మీరు జన్మించిన దగ్గర నుంచి మీరు మరణించేంత వరకు కూడా మీకు ఉపదేశాలు జరుగుతూనే ఉన్నాయి. తల్లి ఉపదేశిస్తుంది, తండ్రి ఉపదేశిస్తాడు, గురువు గారు ఉపదేశిస్తారు, విద్యాలయంలో కింద అక్కడ గురువులు మీకు జ్ఞానం చెప్తూ ఉపదేశిస్తూ వస్తుంటుంటారు. ఇవన్నీ మీకు లౌకిక విధానాల్లో జీవనోపాధి సాగడానికి ఇవన్నీ మీకు వర్తిస్తాయి. బాగానే ఉంది. మరి మీ యొక్క గమ్యం ఒకటి ఉంది కదా. మీరు జన్మించిన తర్వాత ఏ స్థానానికి చేరుకోవాలి, ఏ స్థానానికి చేరుకోవాలి అది మీకు అవగాహన కలిగి ఉంటే, ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించండి. మీరు ఏ స్థానానికి చేరుకోవాలనుకుంటున్నారో జీవన విధానంలో ఉన్నతమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రాప్తం చేసుకోవడానికి విద్యాబుద్ధులు సంపాదించుకొని విద్యార్జన చేసుకుంటూ మీ జీవన విధానంలో ఉన్నత స్థితికి సంపన్నులతో ఉండాలని అనుకునేటట్లయితే, లేదా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత గతిని పొందాలని అనుకునేటట్లయితే, ఇక్కడ మీకు లౌకికంగా గురువులు చెప్పిన విద్యలు మీకు వర్తిస్తాయి. మరి కర్మఫలాలు కూడా మీకు వర్తిస్తాయండో. ఇక్కడ మీరు చేసే కర్మఫలములు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో, గత జన్మలలో కర్మలే కారణ రూపంలోనికి మారి, ఆ కారణ రూపంలో వచ్చినటువంటి కర్మలే కార్య వ్యవహారాలలో మిమ్మల్ని నియంత్రిస్తూ వాటి యొక్క కక్షలో ఇరికించి మీ జీవనయాత్ర సాగిస్తుంది. ఇది కర్మ. మరి మీరు ఉన్నతి పొందాలనుకుంటున్నారు, ఐశ్వర్యం సంపాదించాలనుకుంటున్నారు, ఉన్నత స్థితికి పొందాలనుకుంటున్నారంటే దానికి తోడేది ఏమిటి? మీ గత జన్మ తాలూకా కర్మ తోడవుతూ ఉంటుంది. ఆ కర్మ శ్రేష్టంగా ఉంటే మీరు ఆటోమేటిక్గా మీరు అడవులోకి పోయి కూర్చున్నా, సముద్రంలో కూర్చొని మీ కాళ్ళ తగులుతుంది, మీకు రావాల్సిన వచ్చి పడిపోతుంది. దాన్ని ఎవరు తప్పించలేరు. దాని గురించి మీరు ప్రయత్నం చేయాలి, మీకు వచ్చేస్తుంటుంది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మోన్నతికి మీరు సాధించాల్సినది, మీరు పొందవలసింది ఒక లక్ష్యం ఉంటుందండి. ఆ లక్ష్యమే మోక్ష ప్రాప్తి. అదే గమ్యం. మీకు మిగతా మీ జీవన విధానం వదిలిపెట్టేసేయండి. అవి ఎలాగ కర్మలు చేశారో, కింద పడతారు, మీద పడతారో, వస్తుంటవి, ఆ సంపదలు వస్తాయి, లేదా పదవులు వస్తాయి, ఆ హోదాలతో ఉంటారు. ఇవన్నీ కూడా మీ కర్మఫలాలే. వాటి గురించి ఎవరు ఇంకేం మాట్లాడలేరు. కానీ మీరు మీ స్వయం కృతముతో మీరు ఆర్జన చేయాల్సినది ఇక్కడ ఏమిటంటే ఆధ్యాత్మిక ఉన్నతి, ఆత్మ ఉన్నతి. ఇలాంటి ఆత్మ ఉన్నతిలోనే మళ్ళా మీకేం జరుగుతుంది? పరమేశ్వరుని మీరు ఉపదేశములను మీరు స్వీకరించాలి. పరమేశ్వరుడి మీకు గురువుగా మారి మీకు పరమేశ్వరుని యొక్క జ్ఞానం మీకు బోధిస్తూ వస్తుంటుంటాడు. ఎవరి ద్వారా ఒకరి ద్వారా.
మరి పరమేశ్వరుడు ఉపాసించిన పరమేశ్వరుని యొక్క ఉపదేశములు ఏవైతే ఉన్నావో ఆ ఉపదేశములను మీరు మీ జీవన మార్గంలో ఆచరిస్తున్నారా పరిశీలించండి. ఇందాక రామానుజుల వారు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, ఆ విశాలి ఆవిడ గారు మొదటి భాగం ఒక దగ్గర ఒక 7 minutes వరకు కూడా వేదాల గురించి చెప్పింది. ఆ తర్వాత మిగతా మతాలలో దేవుడు అక్కడెక్కడ ఒకటన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిందని అన్నారు. అవునండి? ఇక్కడే గమనించండి ప్రేక్షక మహాశయులు, కొంచెం ఇది ఆఫ్ చేసి మళ్ళా కొంచెం ఆ విషయంలో మళ్ళీ మీకు అందరికీ తెలియచేస్తాను. ప్రేక్షక మహాశయులు, మిత్రులు అందరూ కూడా సత్యాన్ని గ్రహించండి. వేదములలో ఎంత నిర్దుష్ట ప్రమాణములతో చక్కగా భ్రాంతులు లేనటువంటి భ్రమలు లేనటువంటి పరమాత్మ ఉపాసనా విధానములు కనబడతవి. ఒక్కడే సృష్టికర్త జగత్పిత. ఇది ప్రతి ఒక్కరే యాక్సెప్ట్ చేయాలి. అయితే ఇందాక ఆ విశాలి అమ్మాయి గారు చెప్పిన విధానాలు కొంచెం రామయ్య గారు చెప్పింది పరిశీలించి చూస్తే అంతవరకు బాగా చెప్పి మిగతా విషయాలలో గ్రంథాలలోనూ కూడా ఒకటే అన్నట్టు భావన వ్యక్తపరుస్తూ వచ్చారు. ఈ ఒకటే అన్న భావన సర్వత్రా వ్యతిరేకంగా కనబడుతుంటుంది వేదాలకి. ఒక ఆధ్యాత్మిక సంస్థ ఏమని ప్రచారం చేస్తుంది అంటే, స్టిల్ ఇంకా ఇప్పటికీ ప్రచారం చేస్తుంది ఆధ్యాత్మిక సంస్థ అల్లా అన్న, యోహో అన్న, పరమాత్మ అన్న ముగ్గురు ఒక్కటే అని ప్రచారం చేస్తుంది. ఏ ప్రమాణములతో అల్లా, యెహోవా, పరమాత్మ ఒక్కరే అని నిరూపణ చేయమంటే చేయలేకపోతున్నారు. ఒకసారి నేను వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి నేనే కాంటాక్ట్ అయ్యాను. ఏమండి మీరు అల్లా అన్న, యెహోవా అన్న, పరమాత్మను ఒక్కరే అంటున్నారు కదా, ఏ ప్రమాణములతో చెప్తున్నారో చెప్పండి అంటే, ఉన్నతుడండి, మహోన్నతుడండి, సృష్టికర్త అండి అన్నారు. సృష్టికర్త, మహోన్నతుడు, ఉన్నతుడు, అద్వితీయుడు మీరు చెప్పిన మాటలు బాగానే ఉన్నవి, మరి వేదాల్లో కూడా అలాగే ఉంది కదండి అని మళ్ళీ ఇక్కడ కాంట్రీ వేస్తారు ఆయన. వేదాలలో ఉన్నది అలాగే ఉన్నది, బైబిల్లో కూడా అద్వితీయుడు, మహోన్నతుడు అని ఉన్నది, సృష్టికర్త ఒక్కడే అని ఉన్నది, ఖురాన్లో అలాగే ఉన్నది. అయితే ఈ విషయాలలో తీసుకుంటే మీరు ఒక్కటిగాని మీరు భావించి ఒకటని చెప్తున్నారా, లేకపోతే మిగతా విషయాలు కూడా పరిశీలించి పరిగణలోనికి తీసుకొని చెప్తున్నారా అంటే మాకు చెప్పండి ఏంటో అని అన్నారు. అప్పుడు చెప్పా విషయాలు. ఇప్పుడు ఇదే విషయాలు నదీనాం గచ్చతి సాగర, బాగా అందరికి అలవాటైపోయింది ఈ స్లోగన్. నదులన్నీ చేరేటటువంటివి సాగరంలోనికేనండి. ఎవరిని ఆరాధించినా దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడికే చెందుతుందండి అని ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇది వేద ప్రమాణములతో నిషిద్ధము. ఇక్కడ యెహోవాని ఒక పైన దేవుడు అక్కడే ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, మీరు కావాలంటే చూసుకోండి. అయ్యా ప్రేక్షక మహాశైలు మిత్రులారా, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే పైన హెడ్డింగ్ పెట్టండి. ఎంతమంది దేవుడు ఉన్నారండి? అగో బైబిల్లో చెప్పిన దేవుడు ఒకడు అక్కడ కనబడుతున్నాడు, ఖురాన్లో చెప్పిన దేవుడు ఒకటి కనబడుతున్నాడు, వేదాల్లో చెప్పిన దేవుడు ఒకటి కనబడుతున్నాడు. మొత్తం ముగ్గురు వచ్చారు. యెహోవా, అల్లా, పరమాత్మ, ముగ్గురు దేవుళ్ళు వచ్చారు. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా మనకి అని ఆలోచిస్తే దేవుడు ఒక్కడేనండి అని మళ్ళీ అంటారు. ఓకే, ఈ ముగ్గురు తాలూకా కర్తవ్యాలు తీసి చూద్దాం. ఇప్పుడు వివరించి చెప్తాను చూడండి. మొదట యెహోవా దేవుడు చూద్దాం. హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి, హింస పక్కన పెట్టండి. ఈ హింసని దగ్గరికి బైబిల్ దగ్గరికి వస్తే చాలా వాక్యాలు అక్కడ హింసాయుతంగా కనబడిపోతూ వస్తాయి. ఖురాన్లో తీసి చూస్తే ఖురాన్లో కూడా హింసాయుతంగా కనబడుతున్నవి. మన మధ్య నేను పోస్ట్ కూడా పెట్టి చూపించాను. ఈ విశాలి గారు పోస్ట్ పెడితే దానికి అల్ బకరాలోను కొన్ని వాటిల్లోనూ ఆ హింసాయుతంగా ఆవులు బలి ఇవ్వడం అని చెప్పేసి రకరకాల హింసలు కనబడుతూ వచ్చాయి. అక్కడ హింస కనబడింది. మరి మూడో దగ్గరికి రండి, పరమాత్మ హెడ్డింగ్ దగ్గరికి రండి. పరమాత్మ హెడ్డింగ్ దగ్గరికి వస్తే హింస చూస్తే 20,500 మంత్రాలు చిల్లర కనబడుతుంది. ఒక్క మంత్రమైన హింసను ప్రేరేపిస్తున్నట్టుగా, జీవులు చంపమన్నట్టుగా ఉన్నదా పరమాత్మ దగ్గర? నిల్లు, ఏమీ లేదు అక్కడ. అంటే హింస దగ్గర బైబిల్ చూపిస్తుంది,
ఖురాన్ చూపిస్తుంది, వేదం దగ్గర చూపించడం నీళ్ళు చూపిస్తుంది. అక్కడ ఆ రెండో సెక్షన్ దగ్గరికి రండి. తనని నమ్మినటువంటి వాళ్ళని, అంటే పక్షపాతం, మళ్ళీ సపరేటింగ్ పక్షపాతం పెట్టండి. బైబిల్ తీయండి, పక్షపాతంతో కనబడుతుంది అక్కడ బైబిల్. ఖురాన్ తీయండి, పక్షపాతంతో కనబడుతుంది. వేదం తీయండి, ఎక్కడ పక్షపాతం లేదు, ఎవరి ఎందుకు కూడా ఏ పక్షపాతం లేదు. మూడోది తీయండి, మూడో సెక్షన్ మళ్ళీ రండి పక్కకి. తనని నమ్మిన విశ్వాసులు, అవిశ్వాసులు సపరేటింగ్ పెట్టుకోండి. బైబిల్ తీసుకుంటే తను నమ్మినటువంటి విశ్వాసుల్ని ఒకలాగా చూశాడు, అవిశ్వాసుల్ని చంపమన్నాడు. ఖురాన్ తీసుకుంటే మళ్ళా విశ్వాసులు, అవిశ్వాసులు, విశ్వాసుల్ని అన్ని రకాలుగా సుఖ సంతోషాలు సంపాదిస్తానన్నాడు, అవిశ్వాసం తలలు నరికేయమన్నాడు. వేదం తీయండి, అలాంటిది ఏమీ లేదు. అసలు విశ్వాసులు లేరు, అవిశ్వాసులు లేరు. ఇకపోతే 4వ సెక్షన్ పెట్టండి. న్యాయం దగ్గరికి రండి, కర్మల దగ్గరికి రండి. న్యాయం దగ్గరికి వస్తే ఇక్కడ చూపిస్తే పక్షపాతులకు బైబిల్లో పక్షపాతులకు ఒక న్యాయము, ఖురాన్ దగ్గర తీసుకొస్తే పక్షపాతులకు ఒక దగ్గర న్యాయము, వేదాలు తీసుకుని వస్తే సర్వరు యందు కూడా ఒకటే. వ్యవహారయ తీసా దేవ, న్యాయాన్యాయములు ఎరిగినటువంటి వాడు వాడి కర్మఫలముల ప్రకారంగా వాడికి ఫలితాలు ఇచ్చేస్తున్నాడు తప్ప ఈ విధంగా ఒకలాగా ఒక్కొక్కరిలాగా ఇవ్వడు. ఇకపోతే ఆ కింద మళ్ళీ 5వ సెక్షన్ కర్మ సిద్ధాంతం చూపించండి. కర్మ సిద్ధాంతము అక్కడ బైబిల్లో లేదు, ఖురాన్లో లేదు, వేదంలో కర్మ సిద్ధాంతం క్లియర్గా ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. యత్కృతం కర్మ తత్పర ప్రాప్త. ఈ కర్మ సిద్ధాంతం పట్టుకునే ఉంటుంది, జన్మల సిద్ధాంతం వస్తుంది. జన్మ సిద్ధాంతం తీసుకుని వస్తే బైబిల్లో జన్మ సిద్ధాంతం లేదు, ఖురాన్లో జన్మ సిద్ధాంతం లేదు, వేదాలలో జన్మ సిద్ధాంతం ఉంది. అమ్మ విషయాలు నీకు మళ్ళీ ఇప్పుడు అడిగారు కాబట్టి నీకు చెప్తున్నా, నువ్వు ఏ సిద్ధాంతము ప్రకారముగా అక్కడ ఖురాన్లోను బైబిల్లోను ఒకే విధంగా చెప్తున్నారు అని వేదాలని చెప్తున్నా, అసలు నిర్దిష్టమైనటువంటి ప్రమాణం నీకు ఉన్నదా? ఇంతకీ నువ్వు ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నావు అమ్మ విషయాలు నిన్నే అడుగుతున్నాను. నీకు నిర్దిష్టమైన ప్రమాణం ఉంటున్నప్పుడు ఎక్కడో కొన్ని కలుస్తూ ఉన్నప్పుడు ఆ కలిసినటువంటి విధానాలు తీసుకొని వేదాలతో పోల్చి మీరు మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇది సర్వత్రా నిషిద్ధము అమ్మ విషాలి. నువ్వు నిజమే సృష్టికర్త ఒక్కడే, బైబిల్లో ఒక్కడే, ఖురాన్లో ఒక్కడే, వేదాల్లో ఒక్కడే, మరి మిగతా కర్తవ్యాలు మరి ఇవి చెప్పవెందుకు? బైబిల్లో ఉన్న విషయాలను ఎందుకు చెప్పటం లేదు? ఇది వ్యతిరేక భావాలతో ఉన్న విషయాలని ఏదో ఒక్క దగ్గర కలిసిన దాన్ని అదే పట్టుకొని ఆ వేదాల్లోనూ బైబిల్లోనూ ఖురాన్లోనూ మూడింటిలోనూ కూడా ఇదే ఉన్నది అని ఆ విషయాన్ని ఎందుకు చెప్తున్నావమ్మా నువ్వు? మరి మిగతా విషయాలు కూడా చెప్పాలి కదా, హింసాయుతమైనటువంటి ప్రేరణతో ఉన్న విషయాలు చెప్పాలి కదా. బైబిల్లో ఏమన్నది? తగు పెట్టడానికి వచ్చాను, అత్తకి మామకి కొడుక్కి తండ్రికి చెల్లికి అని అన్నదమ్ములకి కుటుంబ సభ్యులు తగులు పెట్టడానికి వచ్చాను. అక్కడ బైబిల్ మొత్తం స్వార్థం చెప్తుంది. నన్ను నమ్మకపోయినట్లయితే అక్కడ ఎవరో విగ్రహాలు పెట్టిన పూజించినా ఏం పెట్టి పూజించినా రాళ్లతో కొట్టి చంపిమని అక్కడ చెప్తుంది. ఏంటమ్మా ఈ ఎక్కడ పట్టుకొని ఇది అంతా ఒకటంటే నువ్వు చెప్తున్న ప్రజలకి ఏం చెప్దాం అనుకుని చెప్పాలనుకుంటున్నావు? అసలు ఈ భావన ఏమిటి? నీకంటూ ఒక నిర్దిష్టమైన ప్రమాణం ఉన్నదా? నీకంటూ ఒక నిర్దిష్టమైన ప్రమాణం ఉన్నదా? నీకంటూ ఒక అవగాహన కలిగినదా? నువ్వు దాన్ని దీన్ని కంపేర్ చేసుకుని ప్రజలను ఏం చేసేద్దాం అనుకుని చెప్తున్నావు, జ్ఞానం బోధించేస్తున్నావు అందరి దగ్గరికి. చెప్పాలని నీకు తాహత, నీకు ఆ కుతూహలం ఉంటే సత్యం చెప్పు, వేదాలు ఉన్న విషయాలనే చెప్పు. అసత్య ప్రమాణంతో కూడిన విధానంతో జ్ఞానం బోధించుకో, సత్యంగా చెప్పు. ఇదిగో వేదాలలో ఉన్నవి, ఖురాన్లో నువ్వు చెప్తున్నావు, ఖురాన్లో మరి ఆ విషయాలు కూడా చెప్పాలి కదా ప్రజల మధ్యకి వచ్చి. అవి ఎందుకు చెప్పటం లేదు నువ్వు? కాబట్టి సత్యాన్ని గ్రహించు, సత్య మార్గంలో జీవనయాత్ర సాగించు, సత్యాన్ని బోధించే ప్రజలకి అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని అవి కలిపేసేసి నువ్వేదో చెప్పాలనేసుకుని ఏదో భావంతో చెప్పేసుకుంటే అందరూ కూడా వ్యతిరేకిస్తారమ్మా. ఈ భావన మంచిది కాదు, మార్చుకో. నిషిద్ధం ఇది, సర్వత్రా నిషిద్ధం ఇది. సరే లోపలికి వచ్చేద్దానండి, ఇంకెందుకులేండి మీరు పంపించవసరం లేదు, ఇక్కడ చెప్పేసినది లేదు. సరే ఇప్పుడు మనం వేదమంత్రం చూద్దాము. ఏ మనుష్యులు పరమాత్మ ఉపదేశములను విని అధికాధికముగా
భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపదలను పొందుచుందురు, వారు మాత్రమే పరమాత్మ కృపకు పాత్రలు అగుదురని తెలుసుకొనవలెను. సరే, ఇక్కడ మనకి వేదములో మనకి పరమాత్మ చెప్పింది ఏమిటంటే, ఏ మనుష్యులు పరమాత్మ ఉపదేశములను విని అధికాధికముగా భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపదను పొందుచుందురో అది. ఇక్కడ నా ప్రియ మిత్రులారా, ప్రేక్షక మహాశయులు, ఆత్మబంధువులు, సత్యాన్ని గ్రహించండి. ఇక్కడ పరమాత్మ యొక్క ఉపదేశములు విని ఎవరైతే పరమాత్మ యొక్క ఉపదేశములను వారి వారి జీవన విధానములలో అనుష్ఠానం చేస్తారో 2 విధాలుగా వాళ్ళకి సంపదలు ఇస్తానంటున్నాడు ఇక్కడ. ఒకటి భౌతికముగా, రెండవది ఆధ్యాత్మికముగా. భౌతికంగా జీవనోపాధికి కావాల్సినటువంటి ఈ సంపదను ప్రసాదిస్తున్నాడు. ఆధ్యాత్మికముగా ఆత్మోన్నతికి కావలసిన సంపదను ఇస్తానంటున్నాడు. మరి ఏం కావాలని మీరు ఈ గురువులు చెప్పింది, ఈ ఆధ్యాత్మిక సంస్థలు చెప్పింది, బాబాలు చెప్పింది, ఇతర మతాల్లో చెప్పింది మీరు ఆచరించుకుంటూ వెళ్ళిపోతున్నారండి ప్రియ ఆత్మబంధువులు, మిత్రులారా, ప్రేక్షక మహాశైలారా. ఇక్కడ పరమాత్మని ఒక్కడిని ఉపాసించమని చెప్తుంది వేదం. చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తుంది. మీకు ఏమి కావాలో ఇస్తానంటుంది ఇక్కడ వేదము. పరమాత్మ చెప్తున్నాడు భౌతికంగా ఇస్తానంటున్నాడు, అలాగనే ఆధ్యాత్మికంగా 2 ఇస్తానంటున్నాడు కదా. 2 ఒకరి ద్వారా మీకు లభిస్తున్నప్పుడు ఈ వేదం చెప్పిన విధానాన్ని పక్కన పెట్టేసేసి ఈ సంస్థలు చెప్పినటువంటి విధానాలతోటి ఈ గురువులు బాబాలు చెప్పిన రకరకాల ఆచారాలు సాంప్రదాయాలు భయంకరంగా నిర్మించేసేసి సృష్టించి అవన్నీ చేస్తే మీకు అవన్నీ వస్తాయని చెప్పేసి ఆ ప్రలోభాలకి ఎందుకు మీరు పడిపోతున్నారు? ఆ విధమైన ప్రవచనకారులు చెప్పిన ప్రవచనాలకి ఎందుకు మీరు ప్రలోభపడుతున్నారు? తిరగబడండి ఒక్కసారి, వెనకకి రండి ఒక్కసారి, మీ స్వయాన్ని ఆత్మగా గుర్తించండి. వేదాలలో పరమాత్మ యొక్క ఉపదేశములను మీరు ఆచరించండి. పరమాత్మ వేదాలలో చెప్పిన ఉపదేశముల ప్రకారముగా మనకి అష్టాంగ యోగాంగములు వేదాలను చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చేసేసాడు. అవన్నిటిని మీరు పాలన చెయ్యండి. మీకు ఆధ్యాత్మికంగా, ఆత్మోన్నతంగా, లేకపోతే భౌతికంగా మీకు కావాల్సిన అన్ని సంపదలు ఇస్తానంటున్నాడు. దేనికి లోటు లేకుండా మీకు ఇస్తానంటున్నాడు. ఇంతేకాకుండా మీ శ్రేష్టమైన సుసంతానాన్ని కూడా ఇస్తానంటున్నాడు కదా. మరి ఏం ఆశించి మీరు వాళ్ళని ఆ గురువులు బాబాను పట్టుకుని ఆశిస్తున్నారండి? మరండి, తిరగబడండి ఒక్కసారి, వెనుకకు రండి, అందరూ సత్యాన్ని గ్రహించండి, వేదాన్ని ఫాలో అవ్వండి. వేదాల్లో చాలా ప్రమాణములతో పరమాత్మ జ్ఞానము మనకి వివరణాత్మకంగా కనబడుతుంది, బోధిస్తున్నాడు. పరమాత్మే చెప్తున్నాడు ఇక్కడ. కళ్ళు మూసినా పరమాత్మే, కళ్ళు తెరిచినా పరమాత్మే, నిద్రపోతున్నా పరమాత్మే, తింటున్నా పరమాత్మే, పడుకున్నా పరమాత్మే. సర్వత్రా మీ యొక్క స్వయంలో పరమాత్మ ఉండాలి. అంటే పరమాత్మ అంటే అర్థం ఏమిటి? ఇక్కడ కనబడతాడు ప్రత్యక్షంగాను. జ్ఞానం కావాలి మీకు. ఈ సర్వత్రా జ్ఞాన స్వరూపంతో మీరు ఉండాలి. అలాగే తయారవ్వండి. అలా తయారవ్వటం వల్ల మీ కర్మ శ్రేష్టమైపోతుంది, ఆత్మోన్నతి జరిగిపోతుంటుంది. కర్మలే కదా మిమ్మల్ని బంధించేస్తున్నాయి. ఇలా కర్మ నుంచి విడుదల పొందిపోతూ ఉంటుంటారు. దానికి సాధన చేయాల్సింది ఇదిగో ఉపాసన. ఉపాసన అంటే అర్థము అష్టాంగ యోగాంగ సాధనే ఉపాసన. అంతమించి ఇంక వేరే ఉపాసన లేదు. మీరు చేసే ఉపాసన ఏవి కూడా సరైనవి కావటం లేదు. ఎందుచేత? కామ్యకర్మలతో ఉండిపోతున్నవి. ఆ కామ్యకర్మ మిమ్మల్ని బంధించేస్తున్నవి. మళ్ళీ ఆ కర్మలో చిక్కుకుపోతున్నారు. మళ్ళీ జన్మలకు వచ్చేస్తున్నారు. ఆ జన్మకు రావాలి, తప్పదు. జన్మకు రావాలి. ఎంత మోక్షానికి వెళ్ళిపోయినా సరే జన్మకు రావాల్సిందే. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి ఏవం ధర్మం మన ప్రసన్న గతాగతం కామాలాభంతే. ఈ పుణ్యఫలం క్షీణం అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మకు వచ్చేస్తా. అంతేగాని పరమాత్మ ఆత్మ లయం అయిపోదు. కాబట్టి జన్మకు వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఎలా ఉండాలి? అష్టైశ్వర్యములతోటి, సంపదలతోటి, ఆత్మ ఉన్నతితోటి, ఆధ్యాత్మిక మార్గంలో మీ జీవనయాత్ర సాగాలి. అంటే మీరు ఏం చేయాలి? పరమాత్మ యొక్క ఉపదేశములను మీరు వహించాలి, అనుష్ఠాన రూపంలో మీరు ఆచరించాలి. అంతే. ఇదే చెప్తుంది. ఏ మనుషులు పరమాత్మ ఉపదేశములను విని అధికాధికముగా భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపదలను పొందుచుందురు, వారు మాత్రమే పరమాత్మ కృపకు పాత్రులగుదురని తెలుసుకొనవలెను. ఇలాంటి వారు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారు పరమాత్మ యొక్క ఉపదేశమును ప్రాప్తం చేసుకొని ఆధ్యాత్మికంగా, భౌతికంగా
సంపదలు పొందుకుంటారు, పరమాత్మ కృపకు పాత్రులవుతారు. కాబట్టి నా ప్రియ ప్రేక్షక మహాశయులు, పరమాత్మ యొక్క కృపకు మీరు పాత్రులందరూ కావాలని నేను ఆంక్షిస్తున్నాను, అదే కోరుకుంటున్నాను. అంటే ఏం చేయాలి? మీరు ఆయన ఉపదేశములను వినండి, ఆజ్ఞలను వినండి, శాసనములను పాటించండి, నియమములను పాటించండి. మీ జీవితాలను వజ్రతుల్యంగా సమానంగా తయారు చేసుకోగలరని ఆశిస్తున్నాను. शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति ओषधयः शांति वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः क्षमा शान्तिरेधि ॐ शान्ति शान्ति